టీటీడీలో ఒక పద్ధతి ఉంటుందంట. ఈ నెయ్యి ట్యాంకర్లు ఏవైతే వస్తాయో వాటికి సంబంధించి NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ల్యాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రూల్ ప్రకారం వాటికి సంబంధించినటువంటి అనుమతులు అంటే చెక్ చేసిన తర్వాత అంత ఓకే అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారంట. ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిన తర్వాత లోపలికి అనుమతిస్తారా? లేదు. మళ్ళీ టీటీడీ బోర్డు సొంత ల్యాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ జరుగుతుందంట ఈ నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి. అంటే ఇక్కడ ఈ NABL బోర్డు సర్టిఫికేట్ కావాలి, ఆ తర్వాత ఈ టీటీడీలో ఉన్నటువంటి సొంత ల్యాబ్లో టెస్ట్ పాస్ కావాలి. ఈ 2 రకాల టెస్ట్ పాస్ అయితేనే ఆ ట్యాంకర్ లోపలికి వెళుతుంది. అప్పుడు ఆ నెంజిని లడ్డు ప్రసాదంలో కలుపుతారు. స్టాండర్డ్స్ కనుక ఏవి లేకపోయినా కూడా నిర్దాక్షిణ్యంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేస్తారు. ఏ మాత్రం లోపలికి అనుమతించరు. NABL అనేటువంటిది నేషనల్కి సంబంధించినటువంటి ల్యాబ్ అది. సో ఇక్కడ ఏ మాత్రం అవకాశం లేనే లేదు, 100కి 200%. ఓకే, ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 15 సార్లు వెనక్కి పంపారు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు 18 సార్లు వెనక్కి పంపారు. మరొక సాలిడ్ ఎవిడెన్స్ ఏంటో తెలుసా? ఈవోగా పనిచేసినటువంటి వ్యక్తి టైమ్స్ నౌలో చెప్పినటువంటి మాటలు వినండి. Four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. 20వ తారీఖు 9వ నెల 2024వ తేదీన టైమ్స్ నౌలో ఈవో గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవో గారు 20వ తారీఖు 9వ నెల అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో 4 ట్యాంకర్లను టెస్ట్ చేశాము, టెస్ట్ పాస్ కాలేదు కాబట్టి వెనక్కి పంపించామని చెప్పారు.